హాయ్ హలో నమస్తే బోజోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డిజ్నీల్యాండ్ విశేషాల గురించి చెప్పబోతున్నానండి. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అంటే ఏం చెప్పబోతున్నాను ఏంటి అనేసి. మరి ఆ డిజ్నీల్యాండ్ విశేషాలు ఏంటి, ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి, అవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. మరి చూసేద్దాం పదండి. డిజ్నీల్యాండ్ ప్యారిస్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రిసార్ట్ అండి. ఇది మెరిన్ లా వ్యాలీ అనే ప్లేస్లో ఉంది ఫ్రాన్స్లో. దట్ ఈస్ 32 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ ప్యారిస్లో ఉంది. డిజ్నీల్యాండ్ని 12 ఏప్రిల్ 1992లో ఓపెన్ చేశారనమాట. సో ఇది రిసార్ట్ వచ్చేసి 2100 ఎకర్స్లో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం డిజ్నీల్యాండ్ మొత్తం 2100 ఎకర్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ విజిటెడ్ థీమ్ పార్క్ ఇన్ యూరప్. అయితే ఈ డిజ్నీల్యాండ్ వెళ్ళడానికి టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే కౌంటర్స్లో దగ్గర కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. కాకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంచెం రేట్ తగ్గుతుంది. ముందుగానే బుక్ చేసుకుంటే కౌంటర్ అప్పటికప్పుడు వెళ్ళి కౌంటర్లో కొంటే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. మోస్ట్లీ వీకెండ్స్లో చాలా ఎక్కువగా జనాలు వస్తారు కాబట్టి బాగా రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. డిజ్నీల్యాండ్లో మనము ఫుడ్ అండ్ డ్రింక్స్ మనము తీసుకెళ్ళొచ్చండి. మన ఇంట్లోంచి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అక్కడ కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఫుడ్ అండ్ డ్రింక్స్ అవుట్ సైడ్ నుంచి అలౌ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. పిల్లలు ఉంటే ఇంకా తప్పదు కాబట్టి మనము ఇంట్లోనే వండుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఫుడ్ అండ్ డ్రింక్స్ అయితే అలౌ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఒక ట్రైన్ అయితే ఉంటుందండి. ఫస్ట్లో అందరూ ఈ ట్రైన్ ఎక్కేసి మొత్తం ఒక చుట్టూ తిరిగేసి వస్తారు. ఎందుకంటే ఓవరాల్ ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ వెళ్ళాలి, మనం ఎక్కడెక్కడ విజిట్ చేసుకోవచ్చు అనేసి. సో మీరు కూడా విజిట్ చేస్తే ఫస్ట్ ఈ ట్రైన్ అయితే ఎక్కండి. ఎందుకంటే ఈ ట్రైన్లో మనకి వాళ్ళు తిప్పుతారనమాట. తిప్పితే మనం ఎక్కడెక్కడ విజిట్ చేయొచ్చు ఏంటి అనేసి మనకు తెలిసిపోతుంది. సో ఈజీగా కూడా ఉంటుంది. కాకపోతే వెయిటింగ్ టైమే చాలా ఉంటుంది. చాలామంది జనాలు అయితే క్యూలో నిలబడి ఉన్నారు ఇక్కడ. సో మనం కూడా నిలబడి అట్లాగే ఇంకా చూడాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ ట్రైన్ అయితే ఎక్కాలి. అంటే మీరు ఎక్కితే ఎక్కొచ్చు, లేకపోతే మీ ఇష్టం అన్నమాట. కాకపోతే ఈ ట్రైన్ ఎక్కితే ఏంటంటే మనకి అంటే ఏ రీజన్కి వెళ్ళొచ్చు ఏంటి అనేసి తెలుస్తుందన్నమాట. ఈ డిజ్నీల్యాండ్లో 5 థీమ్డ్ పార్క్స్ ఉంటాయండి. అవేవేవంటే ఫ్రాంటియర్ ల్యాండ్, అడ్వెంచర్ ల్యాండ్, డిస్కవరీ ల్యాండ్, ఫ్యాంటసీ ల్యాండ్ అండ్ మెయిన్ స్ట్రీట్ యూఎస్ఏ. ఇవైతే 5 థీమ్డ్ పార్క్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క థీమ్డ్ పార్క్లో కొన్ని రైడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ రైడ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ థీమ్డ్ పార్క్. అడ్వెంచర్ ల్యాండ్లో యూ హ్యావ్ టు గో అండ్ అడ్వెంచర్ సంథింగ్. అండ్ డిస్కవరీ ల్యాండ్లో ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ ప్లేస్ ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఇంకా ఫ్యాంటసీ ల్యాండ్ అంటే ఇంకా ఫెయిరీ టేల్స్, చాలా మ్యాజికల్గా ఫెయిరీ టేల్స్ అవన్నీ వచ్చి అలా ఉంటాయన్నమాట. మెయిన్ స్ట్రీట్ యూఎస్ఏలో దట్ ఈజ్ రిలేటెడ్ టు ద బౌండ్లెస్ చార్మ్ అండ్ హాస్పిటాలిటీ ఆఫ్ స్మాల్ టౌన్ డ్యూరింగ్ 1900లో ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. అండ్ ఫ్రాంటియర్ ల్యాండ్లో అదేంటంటే మోన్సీ త్రూ ద లెజెండ్స్ ఆఫ్ ది వైల్డ్ వెస్ట్ అంటే ఒక క్రూజ్ ఉంటుంది. ఆ క్రూజ్లో స్టీమ్ బోట్ ఇంకా రైడ్ ఇలా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయన్నమాట ఈచ్ ల్యాండ్లో. డిజ్నీల్యాండ్లో డిఫరెంట్ బొటిక్స్ అయితే ఉంటాయండి. టాయ్స్తో ఇంకా బట్టలు చిన్నపిల్లలకి కొనడానికి, అట్రాక్టివ్గా ఫొటోస్ దిగడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ బ్యాండ్స్ గర్ల్స్కి అయితే ఇలా అయితే దొరుకుతాయి. అక్కడ డ్రెస్సెస్ కూడా కొనవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ అట్రాక్టివ్ అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలా తీసుకోవాలంటే మీరు ఇక్కడ బొటిక్స్లో వచ్చి కొనుక్కోవచ్చు. కాకపోతే రేట్లు అదిరిపోతాయి, అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో యూ కెన్ బై దెమ్. అండ్ ఇక్కడ టాయ్స్ కూడా చాలా డిఫరెంట్ యానిమల్స్తో డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్తో దొరుకుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు బై దెమ్ యూ కెన్ బై దెమ్ ఇన్ దీస్ బొటిక్స్ యాజ్ వెల్. ఇదే డిజ్నీల్యాండ్ మెయిన్ అట్రాక్షన్ అండి. మీకు ఫొటోస్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఈ మెయిన్ అట్రాక్షనే మీకు కనిపిస్తుంది. సో ఈ మెయిన్ షాతో అంటే ఒక ప్యాలెస్లా ఉంది కదా, సో ఇది అన్నమాట డిజ్నీల్యాండ్ మెయిన్ స్ట్రీట్ అండ్ మెయిన్ అట్రాక్షన్. ఇక్కడే ఈ అట్రాక్షన్ అంటే ఈ ప్యాలెస్ ముందే నైట్ లేజర్ షో కూడా చేస్తారనమాట. నైట్ 11:30కి అలా లేజర్ షో కూడా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ డిజ్నీల్యాండ్.
ఇదే మెయిన్ బిల్డింగ్ అండి, మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద డిజ్నీ ల్యాండ్. ఇక్కడ లోపలెళ్ళి చూద్దాం మనము. ఇక్కడైతే మెట్లున్నాయి వెళ్ళడానికి, అంటే పైకి వెళ్ళడానికి. 2 ఫ్లోర్స్ లాగా ఉందనుకుంటా ఇది. ఫస్ట్ ఫ్లోరు ఇంకా సెకండ్ ఫ్లోర్, ఇంకా పైన ఎక్కడానికి ఎక్కి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే లోపలెళ్ళి చూస్తే కొన్ని అంటే మనం చర్చ్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ప్లస్ ఇంకా మేరీ మాతావి అలాంటివి అలా ఉన్నాయన్నమాట. అలాంగ్ విత్ ద క్యాండిల్స్. అంటే మనము క్రిస్టియన్ మోస్ట్లీ ఫ్రాన్స్లో చర్చ్ లోపలికి వెళ్తే ఏదైతే డెకరేషన్ ఉంటుందో ఇన్సైడ్ అలా ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తం ఒక డోమ్ లాగా వచ్చేసి దాన్ని షాండ్లియర్ పెట్టేసి అన్ని లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం బాగుంది, అంటే లైక్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. డిజ్నీల్యాండ్లో రైడ్స్ ఉంటాయండి, చాలా రైడ్స్ ఉంటాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఒక్కొక్క రైడ్కి 45 మినిట్స్ టు 1 అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రైడ్స్ అన్నీ ఫ్రీగానే చెయ్యొచ్చు, నో నీడ్ టు పే ఎనీ ఎక్స్ట్రా అమౌంట్. మనమంతా టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రైడ్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో మీరు ఏ రైడ్ చేయాలి ఏంటి అనేసి మీరు ఒకసారి తిరిగి చూస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని రైడ్స్కి జనాలు తక్కువగా ఉంటారు, కొన్ని రైడ్స్కి కొన్ని జనాలు ఎక్కువగా ఉంటారు. 45 to 1 అవర్ వరకు నిల్చోవాల్సి వస్తుంది పీక్ డేస్లో అయితే. అదే వీకెండ్లో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, అండ్ వీక్ డేస్లో అయితే తక్కువ మంది ఉండొచ్చు. కాకపోతే మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి జనాలు మాత్రం చాలా చాలా మంది ఉన్నారు. సో చాలా టైం అయితే పట్టింది ఒక్కొక్క రైడ్ చేయడానికి. సో మీరు వీకెండ్స్లో వెళ్తే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 45 మినిట్స్ టు డూ 1 రైడ్ అన్నమాట ఇక్కడ. Cette pomme empoisonnée. Miroir magique sur le mur. Reste déguisé. Le tour est joué. భయపడుతున్నావా? Let's celebrate our stories all together. Allez, tous ensemble. Tant de couleurs, c'est fantastique. Wow.
a million splashes of color. C'est magnifique, toutes ces couleurs. Oh, toutes ces musiques sont tellement colorées. Je m'amuse, tu t'amuses. Qu'est-ce qu'on s'amuse? సో క్రిస్మస్ వస్తుంది కదండి నెక్స్ట్ మంత్ డిసెంబర్లో. మీరు కూడా ట్రై చేయండి డిజ్నీలాండ్ విజిట్ చేయడానికి. చాలా మంచి అట్రాక్షన్స్, థీమ్డ్ పార్క్స్ అవన్నీ అయితే ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్రిస్మస్కి కూడా చాలా మంచిగా ఇంకా మోర్ ఈవెంట్స్ అయితే పెట్టొచ్చు. సో ట్రై చేయండి. సో అదండి డిజ్నీలాండ్ మీరు చూశారు, మరి తెలుసుకున్నారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.